హైదరాబాద్ లాలాపేటకు చెందిన నిఖిత అమెరికాలో హత్యకు గురైంది. నిఖిత కనిపించకుండా పోయిందని అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసి ఇండియాకు వచ్చాడు అర్జున్ అనే వ్యక్తి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అర్జున్ ఫ్లాట్లోనే నిఖిత డెడ్ బాడీ దొరికింది. దీంతో నిఖిత రూమ్మేట్ అర్జున్ శర్మ హత్య చేశాడని అనుమానించారు పోలీసులు. ఇండియాకు వచ్చిన అర్జున్ను తమిళనాడులో అరెస్ట్ చేశారు పోలీసులు. తమ కూతుర్ని చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నిఖిత పేరెంట్స్. అమెరికాలో తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మేరీల్యాండ్ లో గొడిశాల నిఖితారావు తన ఫ్రెండ్ అపార్ట్మెంట్ లో చనిపోయింది. ఈ నెల 2న నిఖిత కనిపించకుండా పోయిందని ఆమె రూమ్మేట్ అర్జున్ శర్మ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు అమెరికా పోలీసులు. ఈ నెల 3న అర్జున్ అపార్ట్మెంట్ లో సెర్చ్ చేయడంతో నిఖిత మృతదేహం కనిపించింది. డెడ్ బాడీపై గాయాలు ఉన్నాయని తెలిపారు పోలీసులు. మరోవైపు కంప్లైంట్ ఇచ్చిన అర్జున్ శర్మ కనిపించకపోవడంతో విచారణ వేగవంతం చేశారు. అర్జున్ ట్రావెల్ హిస్టరీ చెక్ చేయడంతో ఇండియాకు వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. డిసెంబర్ 31న నిఖితారావును చివరిసారిగా చూశానని కంప్లైంట్లో చెప్పాడు అర్జున్ శర్మ. అయితే అర్జున్ ఫ్లాట్లోనే నిఖితా మృతదేహం దొరికేసరికి అర్జునే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించి ఇంటర్పోల్ ను సంప్రదించారు అమెరికా పోలీసులు. అతని కోసం సెర్చ్ వారెంట్ జారీ చేసి వెతికారు. ఇండియాకు వచ్చిన నిందితుడు అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు పోలీసులు. మరోవైపు సోషల్ మీడియాలో మృతురాలు నిఖితా ఫోటోల ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది ఇండియన్ ఎంబసీ. అమెరికాలో నిఖితా మృతితో లాలాపేట్లోని విజయపురి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన పెద్ద కూతురును చంపిన అర్జున్ శర్మను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నిఖిత తండ్రి ఆనంద్. నిఖిత 4 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లిందని, అక్కడ అర్జున్ శర్మ పరిచయం అయ్యాడని చెప్పారు. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగినట్లు నిఖిత స్నేహితులు చెప్పారన్నారు ఆనంద్. మేరీల్యాండ్ లోని వెడా హెల్త్ లో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ గా పనిచేసిందన్నారు ఆమె తండ్రి ఆనంద్. గతేడాది ఈ కంపెనీలో చేరిందని, ఉత్తమ పనితీరుకు ఆల్ అవార్డు అందుకుందని తెలిపారు. చివరిసారిగా జనవరి 1వ తేదీన హ్యాపీ న్యూ ఇయర్ డాడీ అని చెప్పిందని, ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆనంద్. తమ కూతురు డెడ్ బాడీని అమెరికా నుంచి హైదరాబాద్ కు తీసుకురావాలని కోరుతున్నారు మృతురాలి పేరెంట్స్.